हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण हरे प्रभु जी, कृष्ण दंडवत प्रभु जी, प्रणाम। दंडवत प्रणाम दंड प्रभु। प्रणाम। कृष्ण कृष्ण प्रभु जी, प्रभु जी दंडवत दंड दंडवत प्रणाम। 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 दंड प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामालु। हरे दंड कृष्ण प्रणाम। प्रभु जी हरे दंडवत कृष्ण। प्रणाम। कृष्ण प्रभु जी हरे दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रभु दंड। जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु हरे जी दंडवत प्रणाम प्रभु जी। दंड प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंड प्रणाम। हरे कृष्ण। प्रभु प्रभु दंडवत प्रणाम। हरे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। दंड प्रणाम। दंड। हरे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे दंड प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। दंड प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंड। हरे कृष्ण। సో ఈరోజు हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंड प्रणाम। हरे कृष्ణ. సో ఈరోజు అందరికీ దండ ప్రణామాలు. ఈరోజు భగవద్గీత మీద మాట్లాడే మళ్ళీ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. మరి మీ ఆశీస్సులతో ఈరోజు క్లాస్ మొదలు పెడదాము. ఈరోజు థీమ్ ఏంటంటే భక్తి ద టాప్ మోస్ట్ యోగా. భక్తి ఈజ్ వెరీ ఈజీ. అంటే ఏంటిది? ఈ భక్తి భక్తి యోగం అనేది ఎందుకన్నా అత్యున్నత యోగం. అండ్ అత్యున్నతది కానీ మళ్ళీ చాలా సులభమైనది. ప్రోపర్ అంటూ ఉంటారు, వెరీ సింపుల్ అండ్ వెరీ సబ్లైమ్. గొప్పది, అన్నిటికన్నా గొప్పది, అన్నిటికన్నా సులభమైనది. దాని గురించి మనం చూసుకుందాం. ఈరోజు ఆ 12వ అధ్యాయం. అధ్యాయం పేరు భక్తి యోగ. దీంట్లో 2 నుంచి 5వ శ్లోకం ఉంది. 2వ శ్లోకం మొదలు 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 చర్చ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకया చక్షురున్मीलितं येन तस्मै श्रीगुरवे नमः. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే మూకం కరోతి వాచాలం లంకాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం ప్రమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. पाञ्चाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। श्रीभगवानुवाच मय्यावेशमनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः. ఇది ఆ, శ్రీకృష్ణుడు చెప్తున్నారనమాట. దీనికి జస్ట్ ముందు అంటే 12వ అధ్యాయంలో మొదటి శ్లోకం అర్జునుడు ప్రశ్నిస్తారు. అది అంటే ఏది గొప్పదో చెప్పండి. ఇది మీ ఆ ఈ ఏదైతే ఈ రూపం ఉందో దాని మీద ఇది ధ్యానం చేసే వారి యోగం గొప్పదా, లేకపోతే మీ రూపం పైన కాకుండా మీ ఆ, అవిచ్ఛిన్నమైన ఈ మీ మిమ్మల్ని తలుచుకోవడం, ఆ విధంగా మిమ్మల్ని తలుచుకోవడం గొప్పదా అని చెప్పేసి, ఏది గొప్పది, ఏది ఆ ఏది మమ్మల్ని చేయమంటారు అని చెప్పేసి అర్జునుడు అడుగుతారు అని చెప్తున్నారు. కృష్ణుడు డైరెక్ట్ గా ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్తారు, స్పష్టంగా చెప్తున్నారు. ఏంటి? నా వ్యక్తిగత రూపంపై మనస్సు నిలిపి అంటే ఆ అంటే ఒక దృష్టిని కేంద్రీకరించి ఉమ్, ఎల్లప్పుడూ ఒక గొప్పమైన ఆ, అతీంద్రియ విశ్వాసంతో, అంటే సాధారణమైన విశ్వాసంతో కాదు, అతీంద్రియ విశ్వాసంతో నన్ను ఆరాధించడంలో, అంటే పూజించడంలో నిమగ్నమై, అంటే దాంట్లో పూర్తిగా మునిగి ఉన్న వ్యక్తికి నేను అత్యంత, అంటే అలాంటి వ్యక్తిని కృష్ణుడు చెప్తున్నాను, నేను అత్యంత, నేను
ఆయనని పరిపూర్ణుడిగా భావిస్తాను, అత్యంత పరిపూర్ణుడిగా భావిస్తాను. మనం కూడా కృష్ణుడు చెప్తున్నారు కదా, అలాంటి వ్యక్తిని ఆయన పరిపూర్ణంగా భావిస్తూ ఉంటే మనం కూడా అలాగే పరిగణించాలి. ఇప్పుడు ఆ, ఈ అతీంద్రియ విశ్వాసం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి. ఏదో విశ్వాసం ఉండే వెళ్తారు. ఆ, అక్కడ ఏంటని ఏదో మంచి మందులు ఇస్తారు, ఏదో బాగు చేస్తారు, జబ్బు నయం చేస్తారు అని చెప్పేసి అనుకుని వెళ్తారు. కానీ ఆయన మందులు తీసుకున్న తర్వాత తగ్గలేదు అనుకోండి. ఇది ఆ జబ్బు తగ్గలేదు, లేకపోతే కొంచెం పెరిగింది, కొంచెం జబ్బు ఇంకా కొంచెం ఏదో సైడ్ ఎఫెక్ట్ ఏదో వచ్చి పెరిగింది. ఇప్పుడు డాక్టర్ మీద ఇంకా విశ్వాసం ఉంటుందా? అదే డాక్టర్ మీద ఉంటది కదా, తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. లేకపోతే సో ఇదేంటంటే ఇది ఒక సాధారణమైన విశ్వాసం అన్నమాట. ఏంటి అంటే ఒక దానికి పరిమితమైంది అనమాట. అంటే జబ్బు నయమైతే ఆ విశ్వాసం మిగిలి ఉంటుంది. జబ్బు నయం కాకపోతే ఈ విశ్వాసం తొలగిపోతుంది. అల్పమైంది అనమాట. అంటే కొంచెమే ఉంది, ఏదో కొంచెం కొంచెం ఏదో కష్టానికి ఇలాగ ఎగిరిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే ఒక లౌకిక శ్రద్ధ. అంటే ఇది ఆ పెద్దగా గుర్తించాల్సింది, లేకపోతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమీ కాదన్న. ఇటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో పెద్దగా మనం చెప్పుకోవాల్సిన లేదు. కానీ ఇప్పుడు మనం ఎవరి శ్రద్ధ గుర్తిస్తాం? మీరు ప్రహ్లాద్ మహారాజ్ ఆయన లీలలు అంటే నరసింహ ఆ, ఈ చరిత్రలో లీలలు ఉంటాయి. ప్రహ్లాద్ మహారాజ్ ఏమైంది అంటే హిరణ్యకశిపు చెప్తారు ఏంటిది ఆ ప్రహ్లాద్కి, ఈ భక్తిని నువ్వు వదిలేసే, ఈ ఏంటిది ఆ విష్ణుమూర్తి అంటావు, విష్ణు విష్ణు అంటావు, మొత్తం సమస్త లోకాలన్నీ నన్ను పూజిస్తున్నాయి, ఆ ఇది వదిలేసే అని చెప్పేసి చెప్తారంట. కానీ ప్రహ్లాద్ అంటాడు లేదు, ఆ విష్ణుమూర్తి మీదే నాకు నమ్మకం అని. అప్పుడు కోపం వచ్చి ఏమంటారు చెప్తారనమాట. అంటే ఇది కొండపై నుంచి కింద పడాయని చెప్తారన్నమాట. సో హిరణ్యకశిపుడు అలా చెప్తే ఆయన బంటులు ఎవరైతే ఉన్నారో ఆ కొండపై నుంచి కిందకు పడేస్తారు. ఆ పడే సమయంలో ఒక్కసారి కూడా ప్రహ్లాద్ ఏం భయపడలేదన్నమాట. అంత పైన నుంచి అంత ఎత్తు నుంచి కింద పడుతూ ఉంటే, అంటే ప్రతి క్షణం ఆ వేగం పెరుగుతూ ఉంటుంది. ఏదైతే మనం వేగంతో కిందకు వస్తూ ఉంటామో ప్రతి క్షణం ఆ వేగం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ మనం ఇంకా ఇంకొద్ది వేగంతో ఆ భూమికి ఢీ కొట్టే ఆ ఢీ కొట్టబోతూ ఉంటాం అనమాట. సో ఆ సమయంలో భయపడకుండా, ఏమి అంటే ఆలోచించకుండా, అంటే పూర్తి విశ్వాసంతో ఏమని, నన్ను నా నిజమైన తండ్రి ఆ ఆ శ్రీకృష్ణుడు ఆయనే పట్టుకుంటారు అనొక ఇది అతీంద్రియ విశ్వాసం అన్నమాట. అంటే మన ఇంద్రియాలతో సంబంధం లేదు. అంటే ఈ ఏంటి ఆ, భౌతిక విషయాలతో కానీ దీంతో సంబంధం లేదు. అంటే ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు మనం చూస్తుంటాం, మన పిల్లలతో ఆడుకుంటూ ఉంటాము, అప్పుడప్పుడు ఇలాగ పైన ఇలా కాస్త విసిరేస్తాం పట్టుకోవడానికి. మళ్ళీ వాళ్ళకి నమ్మకం ఇక్కడ నన్ను ఎలా ఎంత పైకి విసిరినా నన్ను పట్టుకుంటాడు అని. అంటే కొంచెం కూడా భయం ఉండదన్నమాట. ఎంత పైకి విసిరితే అంత ఆనందంగా ఉంటారన్నమాట పిల్లలు. అంటే భయం వేయదు. అంటే ఆ తెలియదు కదా, ఆ చిన్న ఆ వయసులో పిల్లలకి ఇంకా ఆనందం వేస్తుంది అనమాట. ఎంత పైకి వేస్తే అంత సంతోషంగా ఉంటారనమాట. సో అలాగా ప్రహ్లాద్ కూడా ఇలాగ కింద పడుతూ ఉంటే నన్ను ఇక్కడ కృష్ణుడు కాపాడుతాడు, కృష్ణుడు పట్టుకుంటాడు అనే పూర్తి నమ్మకం. సో ఇది అతీంద్రియ విశ్వాసం అన్నమాట, అతీంద్రియ శ్రద్ధ. సో దీని గురించి మనం మాట్లాడుకుంటాం. సాధారణమైన ఏదో డాక్టర్ మీద నమ్మకం లేదు అంటే దాని మీద ఎందుకు మాట్లాడుకుంటాం? పెద్దగా ఏం లేదు, లౌకికం. కానీ ఇది ఆ చాలా గొప్పమైంది.
అంటే ఇటువంటి శ్రద్ధ ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఇది మన శ్లోకంలో ఇది చూస్తున్నామో ఇక్కడ చెప్తున్నారు, ఎల్లప్పుడూ గొప్పైన అతీంద్రియ విశ్వాసంతో నన్ను ఆరాధించడంలో పూజించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తిని. ఇంకొంచెం ఈ శ్రద్ధ గురించి చెప్తారనమాట ప్రభుపాద్ కూడా. అసలు ఏంటి ఈ శ్రద్ధ అంటే ఏంటి? ఇప్పుడు శ్రద్ధ కూడా మీరు చూడండి, 3 రకాలు ఉంటాయి. ఇది నెక్టర్ ఆఫ్ అంటే ఉపదేశామృతం, ఆ భక్తి రసామృత సింధు, వీటిలో ఇచ్చారు ఏంటిది శ్రద్ధలో ఉండే రకాలు. ఉమ్, 3 రకాలు ఉంటాయి. అంటే ఆ భక్తుడు ఉంటాడు, భక్తుడు అంటే కొంచెం శ్రద్ధ ఉంది అంటే ఆయన భక్తి చేస్తున్నాడు అని. శ్రద్ధ ఉంది అంటే ఆయన భక్తి చేస్తాడు. కానీ దాంట్లో కొన్ని ఏంటి లెవెల్స్ లాగా ఉంటాయి అన్నమాట. కనిష్ట అధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. ఎవరికి చెప్తున్నాను అంటే ఎవరైతే కనిష్ట అధికారి అంటే ఇది ఎందుకు చెప్తున్నాను చూడండి. ప్రభుపాద్ వారు చెప్తారు ఇంకొంచెం ఈ శ్రద్ధ గురించి చెప్పేటప్పుడు, యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థ ప్రకాశంతే మహాత్మనః. ఇప్పుడు ఇంత శ్రద్ధ లేకపోతే, ఏదైతే కొంచెం ఈ ఒక తీవ్రమైన శ్రద్ధ, ఇటువంటి శ్రద్ధ లేకపోతే మనం ఈ వైదిక జ్ఞానం ప్రాప్తించుకోవడం కష్టం అన్నమాట. అంటే ఈ దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో రోజు గ్రూప్ పూజ పాడతాం కదా, ఇదేదైతే వైదిక జ్ఞానం ఏదైతే ఉందో మనకి దేని మీద విశ్వాసం ఉండాలి దీనికి చెప్తారన్నమాట ప్రభుపాద్. దీనికి ఇది ఈ వైదిక జ్ఞానం ప్రాప్తించుకోవాలి అంటే దానికి ఒకటే ఉపాయం, యస్య దేవే పరాభక్తి. అంటే భగవంతుని పైన అప్రాకృత భక్తి అంటే పరాభక్తి ఉందో, అంటే ఎలాగైతే భగవంతుడి పైన ప్రాకృతి భక్తి ఉందో అదే విధంగా గురువు పైన అటువంటి భక్తి ఉండాలి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ, యథా దేవే తథా గురౌ. ఇది ఎలా వస్తుంది అంటే ప్రభుపాద్ చెప్తారు, ఇది అభ్యాసం చేయాలి. సో ఇది నేర్పించడం కోసం గురువు ఏం చేస్తారు, గురువు వ్యాసాసం ఎక్కుతారు, వ్యాసాసం పైన కూర్చుంటారు, ఆ శిష్యులు చేసే పూజల్ని ఆయన స్వీకరిస్తారు, ఆయన ఇలాగా శిష్యులకి నేర్పిస్తారన్నమాట. ఏంటంటే శాస్త్ర ప్రమాణం. అందుకే ఏదంటే ప్రభుపాద్ చెప్తారు, ఈ వ్యాస పూజ అనుష్ఠానం చేయబడుతుంది అన్నమాట. అందుకే అంటే వ్యాస పూజ అని ఎందుకు అంటారు, చాలా మంది డౌట్స్ ఉంటాయి. వ్యాస పూజ ఎందుకు అంటారు అని చూడండి. ఇప్పుడు ఆ భగవంతుడే వ్యాసదేవుడి రూపంలో వచ్చి ఈ శాస్త్రాలన్నీ రాస్తారు, మనకి భాగవతం అన్ని ఇస్తారన్నమాట, భగవద్గీత భాగవతం అన్ని. అంటే ఆయన గురువు నారద ముని, దాని తర్వాత వ్యాసదేవుడి నుంచి ఆ చాలా మంది వస్తారు, మధ్వాచార్య, దాని తర్వాత మన చైతన్య మహాప్రభు, షడ్గోస్వాములు, దాని ఫైనల్ గా మన శ్రీ ప్రభుపాదు వర్తమాన ఆచార్యులు, దానికి ముందు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో వీళ్ళందరూ ఎవరంటే వ్యాసదేవుడి ఒక రిప్రజెంటేటివ్స్ అన్నమాట, వారి రిప్రజెంటేటివ్స్ ఆయన్ని. సో కాబట్టి వ్యాసదేవుడు ఏం చెప్తున్నారో అదే చెప్తున్నారు, వేరే మాట ఏం చెప్పట్లేదు. ఏదైతే సంప్రదాయంలో మనం ఉన్నామో అదే మాట మన ఆచార్యులు కూడా చెప్తున్నారన్నమాట. అదే మాట లో ఇలాగ మాట మార్చేసి మన ఏంటి
ఇలా చెప్తే ఇంకొందరు మమ్మల్ని పూజిస్తారు, ఇలా చెప్తే ఇలాగా మెప్పించుకుంటే ఇలాగా మంచిగా చేసుకుంటారు, మనం దాన్ని ప్రశంసలు పొందుదాం, మనం ఏమైనా పూజలు పొందుదాం, మన కోసం అలా చేసుకుందాం, అలా చేసేవారు కాదండి. అంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఈ ఈ విషయం ఏదైతే ఈ పరంపర నుంచి ఇలా వస్తూ ఉందో ఆ విషయాన్ని అలాగే మళ్ళీ చెప్తూ, అంటే దేశకాల పాత్రతో కొంచెం మార్పులు చేసి, అంటే ఆ బయటికి ఏదో వేరేలా ఉంటుంది కానీ ఆ ఆ మనం చూసినట్లయితే ఒకటే చెప్తున్నారు అన్నమాట. దీన్ని పరంపర వాణి అంట, దీంట్లో మార్పు ఉండదు. సో ఈ ఇటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వీ వీళ్ళ దగ్గర నుంచి మనం శ్రవణం చేయాలి. ఉమ్. అప్పుడు మనకి ఈ బ్రహ్మనిష్ట అనేది కలుగుతుంది. ఏంటి బ్రహ్మనిష్ట అంటే? ఆ దేవుని పైన నిష్ట, అంటే ఒక ఏదైతే మన శ్రద్ధ ఉందో అది స్థిరంగా కూర్చుంటుంది అనమాట. అది కూర్చోవాలి అంటే ఇటువంటి ఆచార్యుల నుండి వినడం కానీ, లేదా ఈ ఈ ఆచార్యులు చెప్పిన మాటలు వినడం, లేకపోతే ఈ ఆచార్యుల శిష్యులు ద్వారా వాళ్ళ మాటలు వినడం అన్నమాట. అప్పుడు దీని ద్వారా మనకి ఈ జ్ఞానం అనేది సంపాదిస్తాం అన్నమాట. దీని సముపార్జన జ్ఞాన సముపార్జన దీని వల్ల అవుతుంది. ఏంటిది? శ్రౌత పంథం. సో దీనితో మనకి ఏంటది, ఇది ఇది వింటూ 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 ఇలా ఆచార్యుల దగ్గర వింటూ ఉంటే శ్రద్ధ, ఈ శ్రౌత పంటం అనేది చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఏదైతే ఈ శ్రద్ధ ఉందో అది వస్తుందన్నమాట. ఎలాగా? శ్రద్ధ అనేది భక్తిలో మొదటి అంగం. అంటే ఏంటి? భక్తి మనకి ఒక విధంగా చెప్పాలంటే భక్తి ఈ విధంగా మనకి వస్తుంది. అలాగా చైతన్య మహాప్రభు కూడా చెప్తారు. ఏం చెప్తారు? రూప గోస్వామి చెప్తారు. ఆయనకి శిక్షలన్నీ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే, గురు కృష్ణ ప్రసాద్ పాయే భక్తి లత బీజ్. అంటే గురు మరి కృష్ణ వీరి కృప ద్వారా భక్తి లత ఏదైతే ఉందో, భక్తి లత దాని యొక్క బీజం అది మనకి ప్రాప్తం అవుతుంది. అందుకే ఈ ఆ ఈ ఆచార్యోపాసనం ఏదైతే ఉందో చూడండి, ఆ అంటే ఈ ఆ యథా దేవే తథా గురవు. మనం ఏదైతే పూజల్ని భగవంతుడికి సమర్పిద్దాం అనుకుంటామో అది గురువుకి సమర్పించాలన్నమాట. అంటే ఇది ఆచార్యోపాసనం. కృష్ణుడు చెప్తున్నారండి ఏంటిది? ఆచార్యోపాసన చేయాలి అని. దాని వల్ల అప్పుడు మనకి ఈ శ్రద్ధ అనేది పెరుగుతుంది. అప్పుడు మనకి ఒక వ్యత్యాసం వస్తుంది అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, శ్రద్ధ అనేది ఏదైతే ఉందో కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. కనిష్టాధికారి అంటే ఆయన ఏమనుకుంటారు? దేవుడు మాత్రమే దివ్యం, ఇంకేది దివ్యం కాదు, నేను నా పూజలు అది ఇది అంతా నేను దేవుడికే సమర్పిస్తాను అని. కానీ మధ్యమాధికారి ఆయన ఏం చూస్తారు అంటే, ఆయన అంటే ఈ ఏదైతే అర్చ విగ్రహ అవతారం ఉందో అది సత్యం, అది దేవుని యొక్క ఒక ప్రతినిధి. అది మనం ఆయనకి ఆ అర్చ విగ్రహ అవతారం ఏదైతే ఉందో అది అభిన్నం అన్నమాట. తుమి మూర్తినై సాక్షాత్ బ్రజేంద్ర నందన్, అంటే స్వయం భగవానుడే అక్కడ. ఆయనే తీసుకుంటున్నారు, ఆయనే స్వీకరిస్తున్నారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. అండ్ దీని తర్వాత ఏమంటున్నారు? దీనికి మించి మించి అంటే దాంతో పాటు, అంటే ఇది చేసే ఆ మధ్యం అధికారి ఏంటంటే ఈ వైష్ణవులు ఏదైతే ఉన్నారో, పరమ వైష్ణవులు ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఏమనుకుంటారంటే, నేను అంత గొప్పవాణ్ణి కాదండి స్వయంగా భగవంతుడిని పూజించేటట్టు. ఈ భగవంతుడి నిజమైన ఎవరైతే ఈ సేవకుడు ఉంటారో
వారికి నేను నా సేవను అర్పించుకుంటాను. సో ఆయన ఏం చేస్తారు మధ్యమాధికారి ఈ ఎవరైతే ఆచార్యులు ఉంటారు అంటే ఉత్తమాధికారులు వారిని ఆ పూజిస్తారు. అంటే ఎల్లప్పుడు వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఉత్తమాధికారి ఎవరు అంటే అంటే ఇప్పుడు అంటే పర్ఫెక్ట్ డివోటీ అంటే పరిపూర్ణత పొందిన భక్తులు. వాటి వీరిలో ఏమాత్రం భౌతిక భౌతికం అనేది ఏమీ లేదు. అంటే ఇది ఈ ఏదైతే భక్తిలత బీజం ఏదైతే ఉందో ఆ, దాన్ని చాలా జాగ్రత్తగా ధ్యాసతో అన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారన్నమాట. అంటే అది కాపాడుకోవడానికి వాళ్ళలో ఒక పట్టుదల ఉంటుంది. అండ్ ఆ భక్తి అంటే దాని పట్ల ఒక విధేయత ఉంటుంది. సో ఇది ఒక కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి అన్నమాట. ఉమ్. ఈ ఈ భక్తి పట్ల చాలా అప్రమత్త ఉన్న వ్యక్తి. సో వీళ్ళల్లో ఏమీ ఒక భౌతిక కార్యకలాపాలు ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే ప్రతిదీ కృష్ణుడి కోసమే చేస్తారన్నమాట. ఇటువంటి వారు ఏదైతే వాళ్ళు చేస్తూ ఉంటారో అంటే పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఏంటి ఆ భక్తి పట్ల కృష్ణుడి సేవ పట్ల పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఇందాక చూసాం కదా ఏమనుకున్నాము. ఎల్లప్పుడూ గొప్పైన అతీంద్రియ విశ్వాసంతో నన్ను పూజించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి. సో ఏంటంటే మనం అనుకోవాలి ఈ ఈ ఈ నిమగ్నం ఎలా వస్తుంది ప్రాక్టికల్ చెప్తున్నారన్నమాట. ఏంటి ఇప్పుడు చెప్తున్నారు ఆ కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారు అంటే చూపిస్తున్నారు. అంటే ఆచార్యులు ఏంటి అంటే వారి ప్రవర్తనతో నేర్పిస్తారన్నమాట. అంటే ఆ ప్రతిదీ చెప్పనవసరం లేదు, వాళ్ళని చూస్తేనే చాలు. ఉమ్. ఆ వాళ్ళని చూస్తేనే మనకు అన్ని తెలుస్తూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు జపిస్తారు, కృష్ణుడి పుస్తకాలు చదువుతారు, ఆ లేకపోతే దాని గురించి చెప్తూ ఉంటారు, కదిలిస్తూ ఉంటారు, లేకపోతే కథలు వింటూ ఉంటారు, ఆ, ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు, ప్రసాదం వండుతూ ఉంటారు, లేకపోతే కృష్ణుడి ప్రసాదం తీసుకురావడానికి వెళ్తూ ఉంటారు. ఆ ఈ ఇలాగా కృష్ణుడి కోసం అన్ని చాలా పాకులాడుతూ ఉంటారు అనమాట. కృష్ణుడి కోసం, కృష్ణుడికి ఏదో సేవ చేయడం కోసం కృష్ణుడు ఎప్పుడూ కేంద్రీకరిస్తూ ఏదో చేస్తూ ఉంటారన్నమాట. ఉమ్. అంటే ఆయన చేసే కార్యకలాపాలన్నీ కృష్ణుడికి అంకితం. అంటే ఆయన అలా చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేరు అనమాట. ఎల్లప్పుడూ ఇది సమాధి అన్నమాట. కృష్ణుడి కోసం ఈ అన్ని కార్యకలాపాలు చేస్తూ ఒక్క క్షణం కూడా ఉండలేరు. అలాగా ఉండేవాళ్ళు ఏమంటామంటే సమాధి లేదా సమాధిలో ఉండేవాళ్ళు అంటాం అన్నమాట. మనకి ఇదంతా వింటూ ఉంటే కాదండి ఇది ఎంత కష్టంలా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారని అనుకుంటాం. అంటే నేను అనుకున్నాను, అంటే చాలా మంది అనుకుంటారు ఇదంతా వింటూ ఉంటే ఇది చాలా కష్టంగా ఉంది అని అనుకుంటారు. ఇందాక చెప్పారు కదా థీమ్ ఏంటి, ఇది భక్తి చాలా సులువైనది అని ఇచ్చారు, కానీ ఇక్కడ ఇదేంటి ఇంత ఇలాగా నిమగ్నమై ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఇంత ఇంత పూర్తిగా ఒక 24 hours ఇంత చేయాలి అని చెప్పేస్తే అనుకుంటున్నాం చాలా కష్టము అని చెప్పేసి. కానీ యాక్చువల్లీ ఏంటంటే దీనికి మించిన సులభమైంది ఏమీ లేదు. కానీ మనకి ఎందుకు అనిపిస్తుంది చాలా కష్టము అని చెప్పేసి ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఆ, చిన్న ఉదాహరణకి ఇప్పుడు సింపుల్ ఒక మొబైల్ ఫోన్ ఉందని చూడండి. మొబైల్ ఫోన్ ఉంది, ఇప్పుడు దీన్ని వాడాలి అనుకోండి. నేను ఏదో ఇలా నొక్కేసి ఏదో చేసేస్తుంటే అలాగా అంటే సింపుల్ ఏం లేదు, ఇలాగా ఈ లాక్ తీయాలి, ఓపెన్ చేయాలి, వాడాలి, చాలా సులభం. అంటే ఇప్పుడు మీరు చూసిన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకే వచ్చేసింది.
చూడండి అంటే పిల్లలు వాళ్ళకి అది ఒక సంవత్సరంలోనే ఇలాగ చూసేస్తారు, మొబైల్ తీస్తారు, చూస్తారు, పెడతారు. చాలా సులభం. కానీ ఇప్పుడు మనం దాన్ని ఎలా వాడాలో తెలియకుండా మనకేదో తోచినట్టు, మనకేదో ఎలా కనిపిస్తే అలా చేసేసి, అలా మనం చేసామనుకోండి, అప్పుడు ఈ మొబైల్ వాడటం చాలా కష్టం అలా అనిపిస్తుందనమాట. కొందరు చూస్తారంటే మొబైల్ వాడడం అలవాటు లేదు. కొందరు వృద్ధులుంటారు. అంతా ఈ మొబైల్ చాలా కష్టం అండి. ఏదో నొక్కితే ఏదో వెళ్ళిపోతుంది. ఏంటిది అని చెప్పేసి అనిపిస్తుందనమాట. ఇదంతా ఎందుకు అంటే, మన ఆ సరైన పద్ధతి తెలీక. ఈ సరైన పద్ధతి ఎవరు నేర్పిస్తారు మరి? అప్పుడే కదా మనకు సులభంగా అనిపించేది. మనకి పద్ధతి తెలియకపోతే అతి సులభమైన ఆహ్, ఏదైతే భక్తి ఉందో మనకనిపిస్తుంది చాలా కష్టము అని. సో, ఇదంతా విన్నారు. ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఆహ్, ఇలా ఉండేవారు. ఆహ్, భక్తి భక్తి లోకంలో ఉండేవాళ్ళు పరిపూర్ణులు ఇలాగా అని చెప్పేసి విన్నాం. కానీ దాని తర్వాత ఏం చెప్తున్నారు? చాలా సులభము అని చెప్తున్నారు. ఆహ్, మనకు తోచినట్టు మనం చేయకూడదు. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఆహ్, ఈ ఆహ్, ఆహ్, వ్యక్తిత్వం లేని భావం ఏదైతే మన కృష్ణుడున్నారో, ఆయనకి ఆయనని ఆధ్యాత్మికంగా సాక్షాత్కరించుకోవడానికి 3 రకాలున్నారన్నమాట. ఏంటది? మళ్ళీ అనుకుందాం. ఏంటది? వదంతి తత్వత్విదం సత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి ఇతే. అంటే భగవంతుడిని ఒక వ్యక్తిత్వం లేని ఒక రూపం అంటే అలా గూడా మనం ఆ ఆ సాక్షాత్కో ఆ సాక్షాత్కారం గూడా ఉంది. అది గూడా శాస్త్ర ప్రమాణమే. అది గూడా భగవంతుడి ఒక రూపమే. అంటే రూపం లేని ఏదైతే ఆ భగవంతుడి ఆహ్, ఏదైతే ఆహ్, ఇంపల్సిబుల్ బ్రహ్మజ్యోతి అంటామో, అది గూడా భగవంతుడి ఒక రూపం. ఏదైతే రూపం ఉందో భగవంతుడిది ఆ! త్రివంగ నయన, ఈ శ్యామ సుందర అది గూడా ఒక రూపం. సో, ఇది రూపమే, అది రూపమే. కానీ ఏది గొప్ప రూపం? ఇది మన ఆచార్యుల వల్ల మనకి తెలిసింది. సులభంగా చెప్పగలుగుతున్నాం. అవును. ఇది కృష్ణుడిది. ఇదే రూపం. ఇది ఈ కృష్ణుడిని మనం ఇలా పూజించాలి అని చెప్పేసి. కానీ ఈ ఆచార్యుల ఏదైతే ఈ శిక్షణ ఏదైతే లేని వారు ఎవరైతే ఉన్నారో, వారెలా ట్రై చేస్తూ ఉంటారు అంటే, ఆ భగవంతుడిని ఆ! ఎవరైతే ఈ నెక్స్ట్ వర్స్‌లో చెప్తారన్నమాట. ఏంటిది? ఈ ఇంద్రియాల అవగాహనకు అతీతంగా ఉన్న హ్మ్. అంటే ఏదైతే సర్వవ్యాప్తమైన కానీ ఊహించలేనిది, మార్పు లేని, స్థిరమైన ఏదైతే సత్యం యొక్క ఒక వ్యక్తిత్వం లేని భావన హ్మ్. దీన్ని ఆరాధించేవారు అంటే చాలా కష్టపడాలన్నమాట. ఏంటి వివిధ ఇంద్రియాలు ఏదైతే ఉందో దాన్నన్ని నియ నియంత్ర నియంత్రించాలన్నమాట. హ్మ్. దాని తర్వాత ఏం జేయాలి? అందరి పట్ల సమానంగా వైఖరి జేసుకోవాలన్నమాట. సో, ఇటువంటి వ్యక్తులు చివరికి నన్ను సాధిస్తారు అని చెప్తున్నారు కృష్ణుడు. అంటే ఇ ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడో అప్పుడు సరే నన్ను చేరతారు చెప్తున్నారన్నమాట. కానీ ఎక్కడ చేరతారు? ఇదన్నీ చేసిన తర్వాత గూడా ఎక్కడ చేరతారు? ఆహ్, ఆహ్, ఎట్ ద మోస్ట్ అంటే దానికి మించి మళ్ళీ ఏం చేయలేరన్నమాట. ఈ భక్తి యోగం చేయకుండా భగవంతుడి సాక్షాత్కారం బ్రహ్మ జ్ఞానం వరకే. సో, ఆ బ్రహ్మ జ్యోతి వరకే పరిమితం. అంతవరకే సాధిస్తారు. చివరికి నన్ను చేరుకుంటారు అంటే అంతవరకే. సో, చివరికి ఇక్కడికొస్తారు అని. కానీ వీళ్ళ జీవితం చూడండి. మరణానికి ముందు గూడా కష్టాలు. అంటే అన్ని ఇంద్రియాలన్నీ ఇలాగా ఏంటది నియంత్రించుకుని, ఇలా పెట్టి, వైఖరి చూసుకొని, అలా చూసుకొని, ఇలా చూసుకొని, అలాగా మైండ్ అంతా ఒక విధంగా ఏంటది కాన్సంట్రేషన్‌లో పెట్టి అలా ఉంటే ఏదో చేరుకోవచ్చు. అంటే
ఒక ఒక జన్మతోనే కాదు, అలా జన్మలు చేస్తే ఎప్పుడో చేరొచ్చు అనమాట. దాని తర్వాత మళ్ళీ చేరిన తర్వాత కూడా ఆనందం అనుభవిస్తారా? లేదు. బ్రహ్మజ్యోతిలో ఏదైతే ఆ ఆనందం అనేది ఉందో చాలా స్వల్పమైనదన్నమాట. అంటే ఏదైతే దూడ ఉంటుందో, ఆ దూడ కాలు కింద ఉండే ఏదైతే చిన్న జాగా ఉంటుందో, దాన్ని మీరు ఒక పెద్ద సముద్రం, పెద్ద మహాసముద్రానికి మీరు దాన్ని కంపేర్ చేస్తే ఎంత దానికి వ్యత్యాసమో అంత వ్యత్యాసం అన్నమాట. అలాగా అంటే ఆనందం లేని జీవితం అంటే మరణానికి ముందు, మరణానికి తర్వాత. సో ఎటు చూసినా కష్టాలే. సో వీరి ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో చాలా కష్టం. కష్టం. దాని తర్వాత మళ్ళీ అంత ఆనందం కూడా లేదు. అన్ ఒక విధంగా చెప్పాలంటే వ్యర్థం. అవసరం లేదు. కానీ ఎవరైతే భక్తి చేస్తారో వారికి చూడండి ఆ ఆనందం అనేది వస్తుందన్నమాట. అంటే ఇంతగా మనం ఇంద్రియాల్ని నియంత్రించుకోవడం, ఇంతగా మనకి కష్టపడడం అవసరం లేదు. చూడండి ఇప్పుడు మనం కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాము. మనం అంటే మనకి ఏదైతే నార్మల్ బట్టలు ఏదైతే ఉంటాయో వేసుకోవచ్చు, మాట్లాడొచ్చు, తినొచ్చు. ఇది లేదు, అది లేదు అని కాదు. అంటే కొంచెం నియంత్రణ ఉంది. కానీ ఏం చేయాలి అంటే అన్ని కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. ఇలాగ మనం భక్తి చేస్తే మనకి సులభంగానే అనిపిస్తుంది. ఒక్కటి మనం ఇప్పుడు కానీ మనకి ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అంటే ఆ మన మన ఏదో ఆశలు ఏదో ఉంటాయి. మన భౌతిక ఆశలు ఏదో ఉంటాయి. మన భౌతిక ఆశల కోసం మనం ఏదో పని చేస్తూ ఉంటాం, ఇది చేస్తూ ఉంటాము. మనం భక్తి పట్ల పూర్తిగా మనం నిమగ్నమై లేవు. లేకపోవడం వల్ల వేరే దీని మీద అంతా మన మనసు అంతా ఉందన్నమాట. మనసు ఇక్కడ కృష్ణుడి పైన ఈ ఈ భక్తి పైన స్థిరంగా లేదు. దాని తర్వాత ఏంటంటే ఆచార్యులు ఎలా చెప్తున్నారో అలా మనం ఒకటి ఒకటి చేయట్లేదు. పొద్దున్నే లేవాలి, మంగళారతి చేయాలి, చాంటింగ్ చేయాలి. దాని తర్వాత ఏంటి భాగవతం చదవాలి. దాని తర్వాత ప్రసాదం గ్రహణం చేయాలి. అట్లీస్ట్ మార్నింగ్ టైం ఇలా చేయాలి పొద్దున్న పూట. దాని తర్వాత ఏదో వేరే కార్యకలాపాలు ఏమైనా ఉంటే చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి మళ్ళీ భగవద్గీత చదవాలి. మళ్ళీ దాని తర్వాత పడుకునే ముందు గాని అంత అలాగా నిరంతరం అంటే ఆ కృష్ణుడి గురించి మాట్లాడుతూ కృష్ణ కథలు చెప్పుకుంటూ కృష్ణుడి ప్రసాదం తీసుకుంటూ ఇప్పుడు మనం మన పనులు చేస్తూ కూడా మనం ఇది చేయొచ్చు అనమాట. గృహస్థులు కూడా ఇలా చేయొచ్చు. భక్తి వినోద్ ఠాకూర్ చూపించారు. ఇవన్నీ చేస్తూ కూడా చేయొచ్చు. భక్తిని మన ఏదైతే ఈ కెరియర్ ఉందో దాన్ని కూడా మనం ఎంతవరకు భక్తికి మనం కనెక్ట్ చేసుకోవచ్చో అలాగ మనం చేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం ఏదైతే ఈ ప్రీచింగ్ కానీ లేకపోతే ఆ మన జాబ్ ఏదైతే ఉందో దాంతో కొంచెం ఏదైనా మనం భక్తికి ఆ ఏంటిది హెల్ప్ చేయగలిగే ఒక పనిని మనం చూసుకుని సో అలా మనం చేయకుండా ఉంటే అప్పుడు మనకు కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇలాగ కృష్ణుడి పట్ల శ్రద్ధని పెట్టుకోవడం. కానీ ఈ ఏదైతే ఆచార్యులు ఇలా చెప్తున్నారో వాటిని మనం పాటిస్తే ఇప్పుడంతా కష్టంగా అనిపించదు. ఏంటంటే మన పూర్వ ఈ ఏదైతే పాప సంస్కారాలు ఉన్నాయో దాని వల్ల మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా కష్టం అని చెప్పేసి. కానీ చాలా సులభం. ఆచార్యులు చెప్తాను. ఇప్పుడు చూడండి మనం ఇది భగవత్ సాక్షాత్కారం పొందాలి అంటే కేవలం ఇది ఆ ఈ భాగవతం, చైతన్య చరితామృతం, భగవద్గీత ఇవన్నీ చదివితే సరిపోతుంది అంటున్నారు. మీరు పెద్దగా అంత కష్టపడి ఏదైతే పురాణాలన్నీ ఉన్నాయో అవి చదవనవసరం లేదు. ఇంకా అంటే మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఉప పురాణాలు అంటాం అవి ఉన్నాయి. దాని తర్వాత ఆ చాలా మంది ఆచార్యులు రాసే టిప్పిణీలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మన ఆచార్యులు రాసిన ఉన్నాయి. వేరే సంప్రదాయాల్లో రాసిన ఆచార్యాలు రాసినవి ఉన్నాయి. కానీ ఇవన్నీ మనకి చదివే అవసరం లేదు అంటున్నారు. కేవలం ఇంత చదవండి చాలు. కానీ దీన్నే క్షుణ్ణంగా చదవండి. అంటే
ఒక శ్లోకం ఏదైతే ఉందో మనం అలా పైన చదవడం కాకుండా దాన్ని కొంచెం మనం క్షుణ్ణంగా చూసి మనం దాన్ని ఎలా మనం మన ఈ ప్రస్తుత జీవితంలో మనం ఎలా పాటించగలము, మనం ఏమేం చేయట్లేదు, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాము, ఎలా మమ్మల్ని మనం సరిదిద్దుకోగలము, అంటే ఆ విధంగా మనం ఇవన్నీ చదువుతూ ఉంటే అప్పుడు మనకి అంత చాలు. కానీ అంటే అన్ని చదవనవసరం లేదనమాట. ఇదే మంచిగా చదివితే ఈ ఏదైతే ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయో వాటన్నిటి సారం మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ సారం ఉంది. ఆ అన్ని శాస్త్రాల్లో ఉన్న ఆ ఏదైతే సారం ఇందులో లేకపోతే ఎందుకు చెప్తారండి ఇది చదివితే చాలు అని చెప్పేసి? సారం అంతా ఉంది కాబట్టే చెప్తున్నారు. కానీ ఆ సారం అంతా అర్థం అవ్వాలి అంటే మనం ఎవరిది ఈ ఏదైతే మనం చదువుతున్నామో దానిపైన పూర్తి విశ్వాసం ఉండాలన్నమాట. ఎలాగైతే కృష్ణుడు చెప్పిందంతా శాస్త్రం లాగా భావించి వేదవాక్యం అంటే దాని మీద మళ్ళీ మనకి ఏమి ఆర్గ్యుమెంట్స్ లేవన్నమాట. అంటే ఆ వివాదాలు గాని అది వాదాలు అవేం లేవన్నమాట. అంతే వేదవాక్యం అంటే దాన్ని వినాలి, దాన్ని పాటించాలి అంతే. ఇప్పుడు వేదవాక్యం ఏంటి? ఆ ఏదైతే ఈ గోబర్, ఆవు పేడ ఏదైతే ఉందో అది స్వచ్ఛమైనది అని. వేరే జీవి పేడ వేస్తే అదంతా అది స్వచ్ఛం అని చెప్పేసి అనం కదా. కానీ ఆవు పేడ స్వచ్ఛం ఎలా చెప్తున్నాం అంటే వేదవాక్యం అంతే. దాన్ని మనమే విశ్లేషించి పట్టుకునే అంత మనకి అంటే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కానీ మనకి ఏదైతే మన ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో అది కొంచెం పరిమితమైన అన్ని తెలుసుకోలేమన్నమాట. కాబట్టి మన ఇంద్రియాలకు మన జ్ఞానానికి మించి ఏదైతే మనం వాక్యాలన్నీ ఉంటాయో, ఏదైతే మన ఆ, ఏదైతే సూత్రాలన్నీ ఉంటాయో మనం దాన్ని విశ్వాసంతో దాన్ని అంగీకరించాలన్నమాట. దాన్ని పాటించాలి, అంగీకరించాలి. అలాగే అంటే ప్రభుపాద కూడా చెప్తారు. ఇప్పుడు భగవద్గీత ఎలా చదవాలి అంటే కృష్ణుడు భగవంతుడు అని నమ్మి చదవాలి. అప్పుడే మీకు భగవద్గీత అర్థమవుతుంది. ఎలా తోచితే అలా చదివారనుకోండి అప్పుడు అర్థం అవ్వదు. ఎందుకంటే ఇది కూడా ఈ ఈ ఏదైతే అంటున్నారో కృష్ణుడు ఆ ఇది కూడా ఒక విధమైన ఆరాధన. ఏంటి? కృష్ణుడి భగవద్గీత చదవడం కూడా, కృష్ణుడి పుస్తకాలు, కృష్ణుడి పైన ఉన్న పుస్తకాలు చదవడం కూడా, ఆ లీలలు చదవడం, ఆరాధించడం. అంటే ఈ 9 బిగాలు ఉంటాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, నవవిధ భక్తి. కృష్ణుడు ఏవైతే అంటున్నారో నన్ను ఈ ఆరాధించడం ఏదైతే ఉందో ఈ 9 విధాల భక్తితో ఆరాధించడం అన్నమాట. అంటే ఈ 9 విధాల్లో ఏదైనా ఒకటైనా చేయొచ్చు. సో అది దాని అర్థం. కేవలం ఒకటే అర్చమూర్తి విగ్రహ సేవ ఒకటే కాదు, అంటే అన్ని కృష్ణ స్మరణం కూడా, కీర్తనం కూడా. ఇంకా మనం ఆచార్యులు ఏం చెప్తారు అంటే అన్నిటికీ మించింది కీర్తనం. శ్రవణం, కీర్తనం, శ్రవణం నుంచి కీర్తనం. అంటే ఈ 9 విధ భక్తిలో అందులో కూడా ఏదైతే గొప్పది ఉందో బలదేవ్ విద్యాభూషణ్ చెప్తారు, కీర్తనం అనేది వస్తుంది అన్నమాట. మళ్ళీ కీర్తనలో కూడా మళ్ళీ ఏంటి? ఆ భగవంతుడి పేరు జపించడం, సంకీర్తనం. సో ఈ ఏదైతే మన ఈ కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్ ఉందో, ఏదైతే ఇస్కాన్ ఉందో, ఇది దీనికోసమే ఉంది. టు ఎవ్రీ టౌన్ అండ్ విలేజ్, అంటే ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి చోట ఏంటి ఈ జ్ఞానం అనేది ఆ తెలియజేయడానికి. మీరు భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు నిరంతరం కృష్ణుడి సేవ చేయండి. కానీ కృష్ణుడి సేవ చేయాలి అంటే మనకి ఆ మార్గం ఆచార్యులు చూపిస్తారు. ఆచార్యుల్ని మనం సేవిస్తూ మనం కృష్ణుని ఎలా సేవించాలి అని చెప్పేసి నేర్చుకుంటాం. ఎలాగా ఒక కృష్ణుడు కూడా ఒక వ్యక్తి, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది. సో ఆయనకి ఏది ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం లేదు, సో అలాగా మన చేత చేయిస్తూ మనకి సాక్షాత్కారం వచ్చేలాగా చేస్తారన్నమాట ఆచార్యులు, గురువులు. సో ఇది మనం పాటించాల్సిన విధానం. ఇలా చేస్తే అప్పుడు మనకి భక్తి
అతి సులభం అనేది అర్థమవుతుంది. రే హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, అన్నాడు. రే దండవత్ ప్రణామాలండి. హరే రే కృష్ణ ప్రభుజీ అన్నాడు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మీరు అన్నట్లుగా సకల వేద శాస్త్రాల సారం కూడా మనం భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం చదివితే మనకు అర్థమవుతుంది అనే విషయం కనుక మనం ఆచార్యుల ముఖత కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా శ్రవణం మీరు అన్నట్టుగా చాలా ఇంపాక్ట్ ప్రభుజీ. అది మనల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తుందంటే, ఎంత మారుస్తుందంటే మనల్ని అసలు దాంట్లో మనకి భక్తిలోకి వెళ్ళిపోతాం అనడానికి ఇక ఇంతకు మించింది ఇంకోటి లేదని అర్థమవుతుంది ప్రభుజీ. అసలు మీరు అన్నట్టుగా ఉత్తమాధికారులైనటువంటి ఆచార్యులను కనుక మనం వాళ్ళని సేవిస్తే వాళ్ళని మీరు అన్నట్టుగా అది కష్టమే అనిపిస్తుంది ప్రభుజీ. స్టార్టింగ్లో అమ్మో ఇలా ఉంటుందా, ఇన్ని చేయాలా, మార్నింగ్ లెగవాలా, హారతి చేయాలా, అమ్మో ఇది మన వల్ల అవుతుందా అని అనిపిస్తుంది ప్రభుజీ స్టార్టింగ్లో మీరు అన్నట్టే. కానీ అది ఎప్పుడు సులభం అవుతుందంటే స్లోగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుండాలి మన లైఫ్లో. అలా చేస్తుంటేనే మనకు అది సులభం అనేది అర్థమవుతుంది ప్రభుజీ. అది స్టార్టింగ్లో అనిపించేది ప్రభుజీ ఇది చాలా సులభం అంటారు, మళ్ళీ దుర్లభం అంటారు, ఎలా అనేది అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని మీరు చెప్తుంటే దాన్ని ఆచరిస్తుంటే నిజంగా ఇది అంత కష్టమైంది కాదు కదా అని అనిపిస్తుంది ప్రభుజీ. చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జై హరే ప్రభుపాద్. జై కృష్ణ ప్రభుజీ. మెడిటేషన్ చేసేవాళ్ళు మీది చాలా కష్టం కదా, ఎప్పుడు ప్రసాదం పెడతా ఉండాలి, క్లాసెస్ వింటూ ఉండాలి, టైం అంతా ఇలానే సరిపోతుంది మీకు అంటున్నారు ప్రభుజీ. హరే కృష్ణ వాళ్ళని కూడా ఇప్పుడు భగవద్గీత చదవమని చెప్తున్నారంట ప్రభుజీ. ఓన్ గా చదువుకుంటున్నారు, వాళ్ళకి అర్థం అవ్వదు కదా ప్రభుజీ, ప్రభుజీ. ఇలా అర్థం అవ్వదు కదా. ఇది ఇప్పుడు ప్రభుపాద్ రాసిన ఏదైతే ఈ భగవద్గీత ఉందో చూడండి, అంటే ఒక విధంగా ప్రభుపాద్ గారే చెప్తున్నట్టు అన్నమాట. ప్రభుపాదుల వారే ఇలాగా చెప్తున్నట్టు. ఆయన పుస్తకం కదా, అంటే ఆచార్యుల దగ్గర నుంచి ఒక విధంగా వింటున్నట్టు. సో తప్పనిసరిగా వాళ్ళల్లో కూడా హృదయ పరివర్తన జరుగుతుంది, శ్రద్ధ అనేది పెరుగుతుంది. చాలా మంది మాయావాదులు చూసాము, వారు ఈ భగవద్గీత చదవడంతో వాళ్ళ ఈ చిత్తశుద్ధి అయ్యి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఇస్కాన్ లో ఉన్నారు. చాలా మంది వచ్చారు, అలాగే హరి పెద్ద బోల్ పెద్ద ప్రభుజీ. సర్వీసెస్ చేస్తారు. వాళ్ళకి మైండ్ కూడా సరిగ్గా స్టెబిలిటీ ఉండట్లేదు అనుకుంటా ప్రభుజీ. ఇట్లా ఇది కూర్చుని అట్లా అదే పనిగా ఆలోచనలు రాకుండా ఉండవు కదా ప్రభుజీ. అవును అవును, మెడిటేషన్ అంటే అందుకే చెప్తున్నారు ప్రాక్టికల్ గా. అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నారు, అంటే ఒక థియరీ ఇచ్చారు. అవును, అంటే ఇలా చేస్తే సరే, అది కూడా ఒక వే, మీరు నన్ను తెలుసుకోవచ్చు, కానీ అది చాలా కష్టం. ఇంకా ఈ కలియుగ జీవాలు ఏదైతే ఉంటే వాళ్ళకి ఇంకా 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 కష్టం. అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ కూడా కాదు, ఇంపాసిబుల్, అసలు అసాధ్యం. ప్రభుజీ హరి అప్పట్లో ఎవరో ఇద్దరు అలా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే 4 కుమారులు ఉన్నారో వాళ్ళ ముందు ఈ ఆ అంటే బ్రహ్మవాదులు, మాయవాదులు కాదు, బ్రహ్మవాదులు ముందు. సో ఆ ఆ సాక్షాత్కారం ఏదైతే ఉందో అది బ్రహ్మ సాక్షాత్కారం వరకు ఉందన్నమాట. కానీ అప్పుడేంటి, ఎప్పుడైతే ఈ భగవంతుడి ఆ కాళ్ళ దగ్గర, ఆ పాదపద్మముల దగ్గర ఏదైతే ఆ తులసి దళం ఉందో ఆ తులసి దళం యొక్క వాసన చూసి, ఆ వాసన వచ్చిన తర్వాత వాళ్ళ హృదయం పరివర్తన అయిపోయింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ధన్యవాదాలు. హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్ ఉందా అండి? లేదు ప్రభుజీ. హరే కృష్ణ. హరే, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో నమః.